ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం చాలా సరళంగా అనిపించినప్పటికీ దీని వెనుక అపారమైన దైవిక సత్యం ఉంది. రక్షణ అనేది మన క్రియల వల్ల వచ్చేది కాదు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ప్రార్థించడం ద్వారా లభించే ఉచిత కృప. ఇక్కడ ప్రార్థన చేయడం అంటే కేవలం పెదవులతో పలకడం కాదు, మన హృదయపూర్వకమైన విశ్వాసాన్ని ఆయనపై ఉంచడం. యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి మన పాపపు స్థితిని ఒప్పుకుంటూ ఆయన కృప కోసం వేడుకున్నప్పుడు రక్షణ మనకు సొంతమవుతుంది. ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు, ఇది దేవునితో ఏర్పడే ఒక జీవమున్న సంబంధం. మీరు హృదయపూర్వకంగా ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ మొరను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీరు దేవునిపై ఎంత నమ్మకం ఉంచుతున్నారు? ప్రతి అడుగులోనూ ఆయన నామాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడువడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.